పునీత బర్తలోమై, సెయింట్ బార్థలోమ్యూ అపోజిల్, అపోస్తలుడు, వేదసాక్షి, అర్మేనియా దేశ పాలక పునీతుడు, 1వ శతాబ్దం. పునీత బర్తలోమై గారు యేసుక్రీస్తు వారి 12 శిష్యుల్లో ఒకరు. వీరి తండ్రి పేరు తోల్మై. వీరు గలిలయలోని కానా గ్రామవాసి అని తెలుస్తుంది. వీరికి గల మరో పేరు లేక ఇంటి పేరు నతానియేలు. యేసుక్రీస్తు బెతావర గ్రామంలో ప్రవహిస్తున్న యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను వద్ద నీటి జ్ఞాన స్నానం పొందారు. 2 రోజుల తరువాత పేతురు, అంద్రేయ, ఫిలిప్పులను తమని అనుసరించమని చెప్పి ఆయన శిష్యులుగా చేర్చుకున్నారు. వారిని వెంటబెట్టుకుని ప్రభువు యూదయాలోని బెతావరా నుండి గలిలియాలో కానా వరకు 70 మైళ్ళకు పైగా ప్రయాణం మొదలుపెట్టడానికి నిర్ణయించుకున్నారు. వారు కానాకు చేరుకున్నాక ఫిలిప్ గారు తన స్నేహితుడైన నతానియేలు ఇంటికి వెళ్ళారు. వెళ్ళి మోసే ధర్మశాస్త్రములందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వారిని మేము కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడును నజరేతు నివాసి యేసు అని ప్రకటించారు. నతానియేలు పవిత్ర జీవనము గడుపుతున్న ఒక యూదుడు. వారు రక్షకుడు రాక కోసం నిత్యం ప్రార్థన గావిస్తూ ఉండే భక్తుడు. ఫిలిప్ గారికి ఆప్తమిత్రుడు, బాప్తిస్మ యోహాను శిష్యుడు. కానాలో ఉన్న నతానియేలు ఇల్లు గలిలియా సముద్రానికి 12 మైళ్ళ దూరంలో ఉంది. అయినప్పటికీ వీళ్ళిద్దరూ చేపలు పట్టే వృత్తి ద్వారా స్నేహితులయ్యారు. ఫిలిప్ గారు చెప్పింది విని నతానియేలు యేసుప్రభు వారిని కలుసుకునేందుకు ఫిలిప్ గారితో పాటు బయలుదేరారు. యేసుప్రభు వారిని చూడగానే, ఇదిగో కపటం లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని ప్రశంసించారు. ఇజ్రాయేలీయుడు అంటే దేవుడు దర్శించే వ్యక్తి అనే అర్థం. నతానియేలు నిష్కలంకమైన నిజాయితీ కలవాడని పేరు పొందినవారు. తమ భావాలను నిర్భయంగా వెల్లడించగలవారు. ఏకాంతంను ప్రేమించేవారు, కానీ స్నేహశీలి అని వారి చరిత్ర చెబుతోంది. నతానియేలు ప్రభువును సమీపించి, మీరు నన్ను ఎట్లా ఎరుగుదరో అని అడగ్గా, ఫిలిప్పు నిన్ను పిలవక పూర్వమే నీవు అంజూరపు చెట్టు కింద ఉండుతుందో నేను చూసి తిని అని యేసు సమాధానమిచ్చారు. ఆశ్చర్యపోయిన నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇజ్రాయేలు రాజువు అని అభినందించారు. ఇది ఇలా కాగా నతానియేలు గారి పేరు మళ్ళీ యోహాను సువార్త 21వ అధ్యాయం 1లో ప్రస్తావన ఉంది. యేసు పునరుత్థానమయ్యాక గలిలీ సముద్రంలో ఒక వేకువజామున చేపలు పట్టుచున్న శిష్యుల్లో నతానియేలు కూడా ఉన్నారు. అప్పుడు యేసు గట్టు మీద నిలబడి వారందరినీ పిలిచి మళ్ళీ వలవేయమంటారు. అప్పుడు అద్భుతంగా చెప్పలేని చేపలు పడ్డాయి. అప్పుడే ఆ మసక చీకట్లో శిష్యులు మృత్యుంజయుడు అయిన ప్రభువుని గుర్తుపట్టారు. యేసు ఒక శిష్యుడికి బర్తలోమై అని పేరు పెట్టారని మత్తయి, మార్క్, లూకా తమ సువార్తల్లో రాసి పెట్టారు. ఆ శిష్యుడే నతానియేలు గారు. బర్తలోమై ఏమంత ధనవంతులు కారు, నిగర్వి, చేపలు పడుతూనే జీవనం సాగించారు. పునీత బర్తలోమై ఏం చేశారన్న దాని గురించి 2 విధాలుగా చెప్పబడింది. మొదటి విధానం ప్రకారం పునీత జెరోమ్, పునీత క్రిసోస్తం గారు ఇద్దరు కూడా బర్తలోమై గారు అర్మేనియాకు వెళ్లి సువార్త ప్రచారం చేసి అక్కడే చర్మం వలచబడ్డం ద్వారా మరణించారని పేర్కొన్నారు. అర్మేనియాకు వెళ్లే మార్గమధ్యంలో లికోనియాలో బోధించాడని రాశారు. లికోనియా ప్రాంతం మధ్య ఆసియా మైనర్ టర్కీలో ఒక భాగం. ఇక్కడ పరిశుద్ధ పౌలు, బర్నబాసు గారు క్రీస్తు శకం 46 నుంచి 48 వరకు క్రైస్తవం బోధించినట్లు అపోస్తల కార్యములలో చదువుతాం. ఇంకా అతి ముఖ్య నగరాలైన దెర్బే, లిస్త్రా, ఇకోనియాలో కూడా యూదులకు, అన్యులకు బోధించినట్లు తెలుస్తుంది. వీరి అనంతరం బర్తలోమై గారు వెళ్లి ఆ ప్రాంతాల్లో సువార్తను దృఢపరిచినట్లు చెప్పబడుతుంది. ఈ చరిత్రను సివెల్లీకి చెందిన ఇసిడోర్ మరియు స్యూడో సొఫ్రానియుస్ చరిత్రకారులు సమర్థించారు. ఆ ప్రాంతమంతా ఇప్పుడు టర్కీ, ఇరాన్, ఇరాక్, సోవియట్ యూనియన్గా విభజింపబడింది. అర్మేనియాలో అతను మరణించాలన్న విషయం అంత నమ్మేటట్లుగా లేదు. అయితే రెండవ విధంగా తెలిసిన ప్రకారం అయితే బర్తలోమై గారు క్రీస్తు శకం 58 లేక 59లో అర్మేనియాకు పశ్చిమంగా ఆసియా మైనర్ ప్రాంతంలో కొంతకాలం సువార్తను ప్రబోధం చేసి క్రీస్తు శకం 60లో భారతదేశం చేరుకున్నారని చెప్పబడింది. ఏసీ పరిమాలిన్ అనే ఒక భారతీయ పరిశోధకుల ప్రకారం బర్తలోమై క్రీస్తు శకం 60లో పర్షియన్ జలసంధి ఓడరేవులలో ఒక దాని నుండి ఓడల మీద బయలుదేరిన వర్తకులతో పాటు భారతదేశంలోని ముంబై పట్టణంకు దోపులోని కళ్యాణ రాజ్యంకు చేరుకున్నారు. ఈ రాజ్యంలో ఇండియా ఫెలిక్స్ అని, హ్యాపీ ఇండియా అని రోమన్లు అనేవారు. ముంబై ప్రాంతాన్ని ఆనాడు భారతానికి చెందిన శాతవాహన వంశీయులు పాలిస్తుండేవారు. వారి సామంత రాజ్యమే ఈ కళ్యాణ రాజ్యం. దీన్ని పొలిమియస్ రాజు ఏలుతుండేవాడు. ఆ రాజు కుమార్తె పిచ్చిదై మనుషులను కరుస్తుండేది.
అందువల్ల ఆమెను తాళ్లతో కట్టి బోన్లో బంధించి ఉంచారు. అట్టి యువతిని బర్తలోమయ్య గారు స్వస్థపరిచారు. దాని ఫలితంగా రాజు సంతోషించి తన రాజ్యంలో క్రైస్తవ మత ప్రచారం చేసుకునేందుకు అనుమతించారు. పొలిమియస్ రాజ్యంలోని ప్రజలు అష్టారోత్ అనే దేవతను ఆరాధించేవారు. శతాబ్దాలకు పూర్వం ఏలియా ప్రవక్త బాల్ దేవతను పూజారులతో పందెం వేసి గెలిచినట్లుగా బర్తలోమయ్య గారు అష్టారోత్ దేవత విగ్రహం ముందు అశేష ప్రజానికం చూస్తుండగా ఒక సవాలు చేశారు. ఆ దేవతను నీ మహత్యం నువ్వే చూపించుకో అనగా ఆ విగ్రహం బద్దలై ముక్కలుగా కూలిపోయింది. ఒక దేవదూత వచ్చి ఆ ముక్కలను ఏరి దేవాలయం 4 మూలలను శిలువాకారంలో కలిపింది. పిమ్మట ఆ విగ్రహం నుండి వచ్చిన దుష్టశక్తిని ప్రజలందరి ముందు నిలబెట్టింది. వికృత ముఖం, పెద్ద కళ్ళు, విరబూసిన జుట్లు, వనదేలి ఉన్న గబ్బెలంను పోలిన రెక్కలు, భయంకర శ్వాసతో భీతి గొల్పేలా ఉంది. ఆ పిశాచిని దేవదూత పొలుసులతో బంధించి గద్దించింది. ఆ దెయ్యం బిగ్గరగా ఏడుస్తూ పారిపోయింది. ఈ సంఘటన చూసిన పొలిమియస్ రాజు తన వందలాది ప్రజలతో సహా బర్తలోమయ్య వారి వద్ద నిజమైన దేవుని విశ్వసించి బప్తిస్మం పొంది క్రీస్తు భక్తులయ్యారు. పొలిమియస్ సోదరుడు అస్ట్రియాజిస్ కూడా చాలా శక్తివంతమైన రాజు, విగ్రహారాధికుడు. మత ఛాందసుడైన ఇతడు క్రైస్తవులపై కక్షగట్టి వారిని హింసలు పాలు చేసేవాడు. బర్తలోమయ్య గారిని దుడ్డుగరులతో కొట్టించి బ్రతికి ఉండగానే చర్మం ఒలిపించి చివరగా క్రీస్తు శకం 62 ఆగస్టు 24న ఉరి తీయించి పగ తీర్చుకున్నాడు. ఏమైనా రోమ్ నగరం సమీపంలో ఉన్న తిబెర్ నదిలోని ఒక దీవి మీద నిర్మించిన దేవాలయంలో గత 10వ శతాబ్దం నుంచి బర్తలోమయ్య గారి మృతావిశేషాల్ని భద్రపరిచి గౌరవిస్తున్నారు. వీరిని శ్రీసభ అర్మేనియా దేశ పాలక పునీతులుగా ప్రకటించింది. అపోస్తలుడు పునీత బర్తలోమయ్య గారి మరణం చాలా భయంకరంగా జరిగింది కనుక వారి చిత్రాన్ని ఒక అర్థవంతమైన పద్ధతిలో గీశారు. వారు ఒక చేతిలో చాకును పట్టుకున్నట్లు, మరో చేతితో ఒలిచిన వారి చర్మాన్ని పట్టుకున్నట్టు చిత్రించారు.